నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైపు అయితే చూస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలైతే ఈ యుద్ధాన్ని ఆపగలిగే ఒకే ఒక్క నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పేసి ఆయా దేశాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇరాన్ నేతలకు పిఎం నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతూ ఉందని చెప్పేసి ఇండియాలోని యుఏఈ రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా గారు ప్రకటించారు. గల్ఫ్ నేతలే కాకుండా ప్రజలు బిజినెస్ కమ్యూనిటీల్లోనూ మోదీ పైన గౌరవం ఉందని చెప్పారు. యుద్ధంలోకి దిగే ఆలోచన తమకు లేదని, యుఏఈని లాంచింగ్ ప్యాడుగా వాడుకునేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ తమ పొరుగు దేశమని, ఇజ్రాయిల్ మిత్రపక్షమని, రెండిటితోనూ చర్చలు జరపగలమని చెప్పేసి ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ ప్రధానమంత్రికి కానీ అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం వెంటనే ఆగిపోతూ ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత ప్రధానమంత్రి వైపు చూస్తూ ఉన్నాయని చెప్పేసి యుఏఈ రాయబారి అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ యువరాజు గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడారు. అలాగే యుఏఈ ప్రెసిడెంట్తో కానీ, ఖతార్ రాజుతో కానీ, అలాగే ఇతర దేశాల ప్రధానమంత్రులతో కూడా మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్పందించి ఈ యొక్క యుద్ధం ఆపేందుకు కృషి చేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది కదా, భారత ప్రధానమంత్రి గారు ఎందుకు ఫోన్ చేయలేదని చెప్పేసి. భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మనం చూసుకుంటే మూడవ పక్షం జోక్యాన్ని అయితే మనం అంగీకరించలేదన్నమాట. ప్రపంచ దేశాలు అమెరికా కావచ్చు, అన్ని దేశాలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆపివేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పుడు భారత ప్రధానమంత్రి గారు పట్టించుకోలేదు. మేము మూడవ దేశం యొక్క జోక్యం అంగీకరించబోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కూర్చొని మాట్లాడుకొని దౌత్యపరమైన మార్గాల ద్వారా యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పి మాత్రమే భారత ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.